సారిక సరైన నిర్ణయమే తీసుకుంది. అసలు మొన్న జరిగిన ఎంగేజ్మెంటే తప్పు. మీరు గట్టిగా చెప్తే నేను కాదనలేకపోయాను. అసలు సారికకున్న బిజినెస్ మైండ్కి నేను సూట్ అవ్వను కూడా. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సారికకి కంగ్రాచులేషన్స్ చెప్పానని చెప్పండి. ఈ విషయంలో నేను ఏ రకంగానూ బాధపడినని, తనని కూడా గిల్టీగా ఫీల్ అవ్వద్దని చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? నిజంగా మీరు ఇలా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. భలే వాళ్ళే. ఇలా కాక ఇంకెలా రియాక్ట్ అవుతారు? ఉండండి, మీ కాఫీ తెప్పిస్తాను. అలాగా? అవును, ఎంగేజ్మెంట్ కూడా జరిగాక ఇప్పుడు చేసుకోనని చెప్పింది సారిక. పాపం రమేష్ గారు లోపలే ఎంతో బాధపడుంటారు. కాకపోతే పైకి మాత్రం నవ్వుతూ గంభీరంగా కనిపిస్తున్నారు. ఎవరన్నా ఆ విషయం లేవనెత్తినా నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. తనేం ఎఫెక్ట్ కానట్టే మాట్లాడుతున్నారు. అది ఆయన సంస్కారం. నిజంగా ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం అని అర్థమవుతోంది. అవునమ్మా, ఆయన స్థానంలో ఇంకెవరన్నా ఉండుంటే చాలా అవమానంగా ఫీల్ అయి ఉండేవాళ్లు. చాలా గొడవ చేసేవాళ్లు, పిలిచి తిట్టేవాళ్లు కూడా. రమేష్ గారు అతి మంచివారు కాబట్టి అలా ఆల్ ద బెస్ట్ అని చెప్పి మరీ సరిపెట్టుకున్నారు. ఆయనలాగా ఇంకెవరూ ఉండరు. నిజమే. ఆయన గురించి ఆలోచిస్తుంటే నాకు మనసు ఏదోలా అయిపోతోంది. ఎవరికీ చెప్పుకోలేని బాధని ఆయన గుండెల్లోనే దాచుకుంటున్నారు. ఆయన్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఈ జీవితానికి నీ జ్ఞాపకాలు చాలు. పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఎన్నటికీ తరగని ఎడతెగని కరుణా ప్రవాహం, కనివిని రుగనిది ఈ పవిత్ర భావన సందోహం. కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం, కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఎంతెంత రమణీయం ఈ స్నేహం. ఎందరికో ఆదర్శం ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. గుడిలో దేవతపై ఇది దీపికకున్న అనురాగం, గుండె ఆవరణలో అనునిత్యం జరిగే ఆరాధనాయాగం. ఎన్నో జన్మల అనుబంధ సారం ఈ పుణ్య సంయోగం. నిరుపమానం
నిర్మలతకే ఆధారం ఈ త్యాగం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఆదర్శానికి ఆదర్శం ఈ స్నేహం. ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం. కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఇది పుడమిపైకి సూర్యుడు వెదజల్లే కాంతి కిరణం. జగతిని జనజీవన గతిని కాపాడే శాంతికి ప్రేరణం. ఇది మానవతకు పరమార్థమిచ్చే మమతల తోరణం. బదులే కోరని బతుకే ధన్యతకు మూల కారణం. బదులే కోరని బతుకే ధన్యతకు మూల కారణం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఆద్యంతం అనుసరణీయం ఈ స్నేహం. ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం. కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఎంతెంత రమణీయం ఈ స్నేహం. ఎందరికో ఆదర్శం ఈ స్నేహం. ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సారిక, హౌ ఆర్ యూ? కమ్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఏంటలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? You know what has happened. I'm feeling very guilty about it. I'm very very sorry. దేని గురించి? అదే మన పెళ్ళి. ఓ అదా, దాందే ఉంది. నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. నువ్వు పెద్ద బిజినెస్ ఉమెన్ అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డెసిషన్. నీలాంటి బిజినెస్ ఉమెన్ తీసుకోవాల్సిన నిర్ణయమే తీసుకున్నావు. అసలు నాకు మొదటి నుంచి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. మీ నాన్నగారు చెప్పారని ఒప్పుకున్నాను. నీకు మంచి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఇంగ్లాండ్లో సెటిల్ అయి బాగా సంపాదించవచ్చు. యూ కెన్ మేక్ ఎ ఫార్చ్యూన్. మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. అలాంటిది ఏమీ లేదు. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఇందులో ఏముంది? ముందు నన్ను చేసుకోవాలనుకున్నావు, ఇప్పుడు సీతాకృష్ణన్ చేసుకోవాలనుకుంటున్నావు. నీ నిర్ణయం మార్చుకున్నావు, అంతే కదా. నేనేం దీని గురించి బాధపడటం లేదు. మీ నాన్నగారితో కూడా ఇదే విషయం చెప్పాను. డోంట్ వరీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సీతాకృష్ణ నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి హ్యాపీగా సెటిల్ అవ్వండి. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అయితే మీకు నా మీద కోపం లేదు కదా? భలే దానివే. కోపమా? ఎందుకు కోపం? అలాంటిది ఏం లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ టేకెన్ ఎ కరెక్ట్ డెసిషన్. నీకున్న బిజినెస్ మైండ్కి సీతాకృష్ణే కరెక్ట్ చాయిస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు చాలా స్పోర్టివ్గా ఈ విషయాన్ని తీసుకున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ రిలీవ్ నౌ. ఇక నేను బయలుదేరుతాను. సీతాకృష్ణ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ష్యూర్, అలాగే.
మే ఐ కమిన్ సార్? ఎస్ ప్లీజ్ కమ్ ఇన్. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సార్. ఐఎమ్ వెరీ సారీ. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే సారిక గారి గురించి. ఆవిడ సడన్ గా ఇలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కదా. ఓ అదా, నాకు మంచే జరిగింది. అసలు ఆ అమ్మాయి మొదట్లో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుంది. ఇలా జరగడం తనకే కాదు, నాకు కూడా మంచిదే అని నాకు అనిపిస్తోంది. ఏదేవైనా ఎంగేజ్మెంట్ ఇలా సడన్ గా క్యాన్సిల్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదు. జీవితం అన్నాక అన్ని రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనం పెద్దగా పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు నీ విషయమే ఉంది. నువ్వు కూడా చాలా కష్టాలు పడ్డావు కదా, అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నావు. ఎటువంటి అనుభవం ఎదురైనా అది మన మంచికే జరిగిందనుకుని ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగిన పని. మిమ్మల్ని మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో ఆరాధించే అమ్మాయి తప్పకుండా మీ జీవితంలోకి అడుగు పెడుతుంది సార్. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడు మీలాంటి మంచి మనిషికి ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పుడు నాకేదో అన్యాయం జరిగిందని నేనేం బాధపడటం లేదు. పెళ్లి కానంత మాత్రాన ఏదో లోటున్నట్టుగా అనుకుంటే ఎలాగూ? నాకు సుప్రతీక జ్ఞాపకాలు చాలు. హాయిగా బతికేస్తాను. నా సంగతి వదిలిపెట్టు. మీ వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా? కుక్కతోక వంకర సామెతగా వాళ్లలో ఎప్పటికీ మార్పు రాదు సార్. వాళ్ళిప్పటికీ నా డబ్బు కోసం ఆశపడుతున్నారు తప్ప నన్ను అభిమానించడం లేదు. రోజులన్నీ ఇలాగే ఉండవు. నీ భర్త తన తప్పు తెలుసుకుని నిన్ను అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నాకైతే లేదు సార్. అయినా ఇప్పుడు నాకేమైందని బాగానే ఉన్నాను. ఆ ఇంట్లో నరకయాతన అనుభవించాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా బతుకుతున్నాను. నాకు ఈ మనశ్శాంతి ఉంటే చాలు. ఆయన నన్ను అర్థం చేసుకుంటాడన్న ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. ఈ జీవితానికి అలవాటు పడిపోయాను. ఏ అనుభవం ఎదురైనా మనిషి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు కదా, అది మనిషికి దేవుడిచ్చిన వరమని నేనంటాను. నువ్వేమంటావు? నిజమే సార్. ఏది జరిగినా ముందు బాధపడ్డా ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోవడం మనుషులకు అలవాటైపోయింది. అలా చేయకపోతే ఈ ప్రపంచం ముందుకి సాగదు కదా. కరెక్ట్గా చెప్పావు. నే వెళ్ళొస్తాను సార్. టైప్ చేయాల్సిన పేపర్లు చాలా ఉన్నాయి. మీ పెళ్లి విషయం లేవనెత్తి మీకేదైనా ఇబ్బంది కలిగించినట్టయితే క్షమించండి. నోనో, భలేదానివే. అలాంటిదేం లేదు. ఐ అప్రిషియేట్ యువర్ జెస్చర్. థ్యాంక్ యూ సార్. కంట్రిబ్యూట్స్ ఈడియట్స్ మొహాన కౌడంగు దలుతారా? నన్ను ఇంతగా అవమానిస్తారా? అప్పు తీర్చలేనంత మంత్రాన ఇంత పని చేయాలా? ఓ మై గాడ్, రాను రాను వీధిలోకి వెళ్ళాలంటేనే చాలా కష్టం అయిపోతుంది. ఈ బాధ ఎలా భరించాలో అర్థం కావట్లేదు. నీకే మహారాజుని చచ్చి స్వర్గంలో కూర్చుని రోజు 3 ఆటలు చూస్తున్నావు. నేను ఇక్కడ రోజుకో కష్టం అనిపిస్తున్నాను. బయటికి పోతే చాలు అప్పు తీర్చలేదంటూ మహాన ప్రాణ్ నీళ్ళు చల్లుతున్నారు. నోటికొచ్చి తిట్లన్నీ తిడుతున్నారు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నీకే నువ్వు హాయిగా సుఖంగా ఉన్నావు. యు ఆర్ ఇన్ హెవెన్, ఐ ఆమ్ ఇన్ హెల్. వాట్ టు డు? ఈ సంసారాన్ని ఎలా గట్టెక్కించేది? వాట్ కెన్ ఐ డు? ఏం జరిగింది? ఇంకేం జరగాలి? ఎవ్రీథింగ్ హ్యాపెన్. నా ప్రెస్టేజ్ అంతా గంగపాలైపోయింది. ఎన్నాళ్ళున్నా అప్పు తీర్చడం లేదంటూ అందరూ ఆడిపోసుకుంటున్నారు. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అప్పు తీర్చలేదంటూ కోపంగా సీతం ఇవాళ నా కూలింగ్ గ్లాసెస్ లాగేస్తుంది. అది లేకపోతే నాకు తలనొప్పి వస్తుంది. నాకు సన్ పడదు. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు నేనేం చేసేది? కూలింగ్ గ్లాసెస్ ఇంకో చేత నేను కొనిపెడతానులే. కొనిపెడతావు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఎలా కొనిపెడతా? డబ్బేది? వేరేది క్యాష్. నీ దగ్గర మనీ లేదు, ఉద్యోగం లేదు. ఆ విల్లు బై మాట్లాడితే చాలు ఉద్యోగం లేదు అంటావు. ఇవాళ కాకపోతే రేపే నాకు ఉద్యోగం దొరకపోదా నేను సంపాదించిన? అయ్యో, ఈ మాట నేను పుట్టిన దగ్గర నుంచి వింటున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నో చేంజ్. నువ్వు ఇదే మాట చెప్తున్నావు. నేను అప్పులు చేస్తూనే ఉన్నాను. వాళ్ళు నా మీద కవడం కలుతూనే ఉన్నారు. పరిస్థితిలో మార్పు లేదు. నో చేంజ్ అంటారు. రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను. అక్కడ తప్పకుండా సెలెక్ట్ అవుతాను. ఏ సెలెక్ట్ అవుతావో ఏంటో. నా బతుకు బండలు చేసి నా హస్బెండ్ వెళ్ళి స్వర్గంలో కూర్చున్నాడు. నన్ను ఇక్కడే వదిలేశాడు. ఈ బాధని భరించలేక నేను చస్తున్నాను. ఓ మై గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్ ప్లీజ్ కమ్ ఇన్.
సార్ నేను వీటి గురించి మీతో మాట్లాడాలి. ఏంటది? సార్ ఈ ఫైల్ని ఒకసారి చూడండి, ఆ తర్వాత ఈ వోచర్స్ని చూడండి. అవును, ఫిగర్స్ టాలీ కావడం లేదు. అకౌంట్ సెక్షన్లో ఇలాంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయి సార్. వాటిని రెక్టిఫై చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడిటర్స్ వేసే ప్రశ్నలకి మనం సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. వీ హ్యావ్ టు రెక్టిఫై ద సిచ్యుయేషన్ అర్జెంట్లీ. అవును నిజమే, పరిస్థితి ఇలా ఉంటే చాలా ప్రమాదం. నాకు ఈ విషయం గురించి ఇప్పటిదాకా తెలియదు. ఆ అకౌంట్స్ ఇన్ఛార్జ్ లీవ్లో వెళ్ళిన దగ్గర నుంచి సెక్షన్ గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ అందడం లేదు. సార్ ఏదో ఒకటి చేసి పరిస్థితిని చక్కదిద్దాలి సార్. ఇయర్ ఎండింగ్ కూడా వస్తోంది, ఆ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్స్ట్రా బర్డెన్ అనుకోకుండా నువ్వు సిచ్యువేషన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తావా? భలే వాళ్లే సార్, ఎక్స్ట్రా బర్డెన్ ఎందుకు అవుతుంది? ఇది నా బాధ్యత. తప్పకుండా నాకు చేతనైంది చేస్తాను. అవసరమైతే ఈవినింగ్స్ లేటుగా ఉండి ఫైల్స్ అన్ని వెరిఫై చేసి ఫిగర్స్ టాలీ అయ్యేలా చూస్తాను. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. నేను నిన్ను అకౌంట్స్ ఇన్ఛార్జిగా ప్రమోట్ చేస్తున్నాను. ఈ పనులన్నీ నువ్వే చూసుకో. సార్ అవును, ఐఎమ్ ప్రమోటింగ్ యూ ఇమీడియట్లీ. అది కాదు సార్, నా పనితీరు చూడకుండా మీరు నన్ను ప్రమోట్ చేయటం. ఇన్ని రోజులుగా నువ్వేంటో నీ పనితీరేంటో నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంకా నేను చూసి తెలుసుకోవాల్సింది ఏముంది? అది కాదు సార్, ఇక్కడున్న సిచ్యువేషన్ ని నేను రెక్టిఫై చేశాక నన్ను ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నేను. అప్పటిదాకా ఆగాల్సిన పని లేదనిపించింది. అందుకే నిన్ను వెంటనే ప్రమోట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు నీ మీద నమ్మకం ఉంది. సిచ్యువేషన్ని నువ్వు త్వరలోనే రెక్టిఫై చేస్తావు, సరేనా? మీకు నా మీదున్న నమ్మకం చూస్తే చాలా సంతోషంగా ఉంది సార్. కాకపోతే కాస్త నర్వస్గా కూడా ఉంది. ఇదంతా నేను చేయగలనా అని భయం వేస్తోంది. నీ స్థానంలో ఎవరన్నా అలాగే ఫీల్ అవుతారు, కానీ నీకు ప్రాబ్లం ఏమి ఉండదు. యూ హ్యావ్ ది ఎఫిషియన్సీ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. మీ మాటలు వింటే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్ అండ్ ట్రై టు రెక్టిఫై ద సిచ్యువేషన్. నా సాయశక్తిలా కృషి చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.